హలో హాయ్ నమస్తే, నేను మీ ప్రమోద్ గిరాల. ఈ వారం ఏంటంటే మా బ్రో సంక్రాంతి సంబరాలు ఎలా చేసుకున్నామో అప్పుడే పెడదాం అనుకున్నాను మా బ్రో, కాకపోతే కుదరలేదు, అందుకని కొంచెం లేట్గా పెడుతున్నాను. ఇది వచ్చేసి పైన వెంకీ గుడి మా బ్రో. ఆ రోజు ముక్కోటి ఏకాదశి కదా, అందుకని పైన గుడికి వెళ్ళాము. దాని తర్వాత సాయంత్రం రామ్ చరణ్ గేమ్ చేంజర్ సినిమాకి వెళ్ళాము మా బ్రో. సినిమా చాలా బాగుంది. దాని తర్వాత ఇంకా పక్కన రోజు శనివారం రోజు అల్లుడిని వాళ్ళందరినీ తీసుకొని పైన వెంకీ గుడికి వెళ్ళాము. జనరల్గా నేను అమ్మ వెళ్తాం కదా, అలాగే వీళ్ళని కూడా ఈసారి హాలిడేస్ అయితే పిల్లలందరూ నా దగ్గర ఉంటారు మా బ్రో, అలా తీసుకెళ్ళాను. సాయంత్రానికి డాకు మహారాజ్ ప్రీమియర్ మా బ్రో. ఇంకా వెళ్ళిపోయి బాలయ్య సినిమా చాలా బాగుంది మా బ్రో. ఇంకా పండగ సీజన్ని డాకు మహారాజ్తో షురూ చేసాము మా బ్రో. ఇంకా మీరు కూడా వీడియోస్లోకి స్టార్ట్ అయిపోండి. ఈరోజు ఇంకా సేపట్లో ఇవన్నీ మనం ఇంకా భోగి మంటలు అయిపోతున్నాం. ఇవన్నీ తాటాకులు తెప్పించేసాను, అటుపక్క చెట్టు కొట్టేసరికి అవి ఉన్నాయి. దాని తర్వాత ఇవన్నీ ఇదిగో ఈ ప్లేస్లోనే ఇప్పుడు భోగి మంట వేస్తాం అనమాట. కాసేపట్లో అక్కడ లైట్ పెట్టిస్తాం, ఇక్కడ భోగి మంట పెడదాం. సరే, ఇంకా మీరు కూర్చి చూసేయండి. ఈ వీడియోలో కొత్త ఫేసెస్ చూస్తారు మా బ్రో. అదిగో ఇక్కడ సర్కిల్ గీస్తుంది మా బావ అనమాట, గౌతమ్ గాడు. వాడు 3 years అయింది వచ్చి ఒంగోలు పండక్కి. ఆ 3 years ముందు వాడికి పెళ్లి కాలేదు, ఇప్పుడు పెళ్లి చేసుకుని పిల్లోని కూడా తీసుకొని వచ్చాడు. నెక్స్ట్ ఆ వీడియోలో ఉంటాడు పిల్లోడు. అదో విజ్ఞాన్ గాడు, వాడు సర్కిల్ గీశారు. ఆ సర్కిల్లో ఇప్పుడు అమ్మ వాళ్ళు, అక్క వాళ్ళు, వీడియోలో అందరు కలిసి ఇప్పుడు దాని మీద ముగ్గేస్తారు అనమాట. మీరు చూడండి మా బ్రో. మా రమ్యక్క కూడా వచ్చి ఒకసారి చూస్తుంది, చూడండి. రమ్యక్క ఇచ్చి చెక్ చేస్తుంది ఇక్కడ అన్ని. వాళ్ళు వేసిన సర్కిల్లో వీళ్ళు చూడండి ఇన్ అవుట్ గేమ్స్ అంట. మా అల్లుళ్ళను కోడలు చూడండి ఆడుతుంది దాని మీద. తీసుకుందాం. లైట్ అంటే తీసుకుంటా, లైట్ పైన పెట్టున్నాయి. సలార్ వస్తున్నా. ఇప్పుడు బాబీ గారు పైకెక్కి లైట్ కడతాడు అనమాట. తెల్లవారుజామున మనకి చీకటిగా ఉంటుంది కాబట్టి కొంచెం లైట్ పెట్టుకుంటే బాగుంటుందని లైట్ పెడతాము. నించోవాలి, అర్థమైందా? ఇప్పుడు బాబాయ్ స్పైడర్ మ్యాన్ ఎత్తుబల్ల నెయ్యంగా అట్టా ఆనుకుపోతాడు అనమాట. నమస్తే గురు. 3, 2, 1. లైట్ అలా ఎలగంగానే నెంబర్ చెప్పగానే మా వైభవ్ కొంచెం ఎగ్జైట్ అయ్యి ఒక మాట చెప్తాడు చూడండి. అంతలోకి ఇంకో బావ డాక్టర్ బాబు, అదో వాడు కూడా వచ్చి వీళ్ళు ఏదో చేస్తున్నారు ఒకసారి చూద్దామని చెప్పి వాడు వచ్చి చూస్తున్నాడు. అదో వైభవ్ శశిబాబాయ్ 1, 2, 3 అన్నాడు, లైట్ వెలిగింది. ఇంకా లైట్ పెట్టడం కూడా అయిపోయింది కాబట్టి ఇంకా మనం అక్కడ ఇసుక పోసేద్దాం. ఆ ఇసుకలో ఇసుక అన్న రాళ్ళు ఉంటాయి అనమాట. అవి రెండు వేస్తే అక్కడికి మనం కింద మన గచ్చు కాలకుండా లేకపోతే ఎవరికి ఏం కాలు కాలకుండా పెట్టడానికి మా బ్రో మేము అలా వేసి చేస్తాం అనమాట. మామూలుగా అందరూ సిమెంట్ దాని మీద వేసేస్తారు రోడ్డు మీద, కానీ మేమేం చేస్తామంటే ఈ ఇసుక అనో రాళ్ళు అలా వేసేసి పెట్టేసే మా బ్రో. మా చెల్లి చెయ్యి పని చేస్తుంది, వీడియో చేస్తున్నాడు మా బాబాయ్. వైభవ్ గారు చెప్పడం చూడు, మా చెల్లి పని చేస్తుంది, బాబాయ్ వీడియో తీస్తున్నాడు. ఏమోలే అంట. నాకైతే డబ్బింగ్ చెప్తుంటే ఆ సీన్ వచ్చి నవ్వు వచ్చింది మా బ్రో, అందుకే మీతో షేర్ చేసుకోవాలని చెప్పాను. ఏమవుతున్నా రాళ్ళు ఎత్తుతున్నా, అవన్నీ రాలేగా పూర్ణి. దీపుగాడంట లేచి భోగి మంటలో బాంబులు వేస్తాడు సాయిమామ, ఒకసారి చూసుకుంటా ఉండు అని చెప్పారు. అసలు ఎంత వైలెంట్ గా తయారైందో పిల్లలు నాకైతే అర్థం కావట్లేదు మా బ్రో. అది చూడండి డాన్స్ వేస్తుంది దాని మీద పూర్ణిశ్రీ. ఇంక ఇసుకేసి సదరం చేసేసినాక ఇంకా అమ్మ కల్లాపు చల్లుతుందన్నమాట. చుట్టూ ముగ్గేయాలి కదా, అందుకని అమ్మ ముగ్గు ఎటండి కల్లాపు చల్లుతుంది. ఇంకా ఆమె కల్లాపు చల్లడం కూడా అయిపోయింది మా బ్రో. ఇంకా ముగ్గేసుకుంటాము. అంతలోకి ఇక్కడ బాబీ గారు నా బండి గురించి ఏదో చెప్తున్నాడు, మీరు చూడండి. తాళంతో నీకేం పని తొక్కు.
వాడికి ఇచ్చిన టాస్క్ ఏంటంటే మిడిల్ స్టాండ్ ఏమన్నా నా బండికి అది వేయడానికి వాడు చేస్తున్న తెప్పలు అవి. ఆయన హెల్ప్ చేస్తే వచ్చి పెట్టావు నువ్వు. ఇప్పుడు సుబ్బారావు అంకుల్ హెల్ప్ తో మిడిల్ స్టాండ్ వేసాడు. ఇప్పుడు నేనే వేసానని చెప్తాడు వాడు. చూడు కావాలంటే పొంగలే రంగులు ఎక్కడ. ఇటు పక్క వీళ్ళు టాస్ చూసి అటు పక్క తిరిగే లోపు వీళ్ళు ముగ్గేసేసి కుండలు కూడా వేసేస్తున్నారు. అంతలోకి ఆమెకి ఏదో గుర్తొచ్చి పరిజ్ఞానం అడిగింది. ఒకసారి చూడండి. పరిజ్ఞా రంగులు తెస్తుంది ఇంట్లో. అక్కడ రంగులు అడిగారు వాళ్ళు, అందుకని ఇప్పుడు అమ్మాయి వచ్చి రంగులు తెస్తుంది. ఇంకేమున్నాయమ్మా మై చాలు మై నాకు తెలిసి మై అన్ని అవసరం లేదు మై. అవునా ఇందాక ఎల్లో తీసుకురమ్మన్నారంట మా బ్రో, అందుకని ఎల్లో తెచ్చింది. ఇప్పుడు అన్ని తెమ్మంటే అందుకని అన్ని తీసుకొస్తుంది. ఇచ్చింది నాకు. అయ్యో మా ఇది లేకపోవట్లేదు. సరేపా పోదాం రంగులు అంట అక్కడ. మేము అక్కడ అవి తీసుకొని వచ్చేటప్పటికి డుమ్మక్క వచ్చిందనమాట. ఆ అమ్మాయి చూడండి నువ్వు ఫోటో స్టిల్ మార్చినాయి అంట. ఏంది పిల్లకి ఏమైంది? ఫోటో కాదు వీడియో. ఫోటో అంటే అమ్మ ఎందుకు వస్తాయి అన్నీ వస్తాయి యూట్యూబ్ లో వస్తారు ఎక్కడ కూడా చేసుకోవచ్చు. ఇక్కడ నా కోళ్ళ ఏం చేస్తుంది కూర్చొని? ఏంటి పరిజ్ఞ అమ్మాయి ఏం చేస్తుంది? ఈయన ఏం చేస్తున్నాడు? ఎవరు? నువ్వే బావా? నువ్వేరా? అక్కడ మా బామ్మతులు తీసుకెళ్లేదని వాడు అలిగి కూర్చున్నాడు. మేము ఇట్లా మా సీనియర్ వస్తే అలా బయటికి వెళ్ళి వచ్చామన్నమాట. నాతో కూడా గీపిస్తున్నారా నువ్వు ఎటు డ్రాయర్ కదా, డ్రాయర్ కాదు ఏంటది? ఏంది మా అది? అదిగో అక్కడ మా బావగాడు ఏదో అన్నాడు, అందుకే చెల్లమ్మ చేత వాడికి అప్పుడు కూడా అది ఎత్తుకొని తీసుకొని వచ్చేవాడు డాడీ. మళ్ళీ ఏంది ఏం చేయట్లాడా వెనకాల బ్యాక్ సైడ్ మొత్తం అయిపోయేసరికి ఏమైంది వాళ్ళు వేసుకున్న ముగ్గుకి పేరు పెట్టుకున్నారు. కానీ నీట్ గానే ముగ్గు వేసాను. కొండలు వచ్చినాయి, అన్ని బాగా వచ్చినాయి. అదిగోండి అమ్మాయి వచ్చేసి మా గౌతమ్ బావ వాళ్ళ వైఫ్ అనమాట. ఈ అమ్మాయి మీ తెలుసు చెన్న మసాలా. అందరికి ఈ మధ్య ఇన్స్టాగ్రామ్ రీల్స్ ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నాయి. అది ఇక్కడ కూడా వర్తిస్తుంది. చూడండి బాబీ బాగుందా? అంటే ఎంత కష్టపడి ముగ్గు వేసుకున్నా కుక్కలేదు. ఇప్పుడు తనుకొని మొత్తం రుచి వచ్చేసి కట్ చేయండి. ఆకు కట్ చేసి ఇంకా పొద్దున్నే పిల్లలందరూ లేచారు చూడండి, నిద్ర కళ్ళతో అలా ఉన్నారు. అదిగో ఇంకా అమ్మ భోగి మంట మొదలు పెట్టేస్తుంది. అదిగో భోగి మంట ఇంకా మొదలు అవుతుంది. ఇక్కడి నుంచి ఇంకా స్టార్ట్. భోగి పండుగ శుభాకాంక్షలు మీ అందరికీ. అదిగో చిన్నగా ఆ నిప్పుల నుంచి పొగ చూడండి అలా వస్తా, అది మెలుగుతూ భగమంటూ దగదగలాడిపోతూ ఇంకా భోగి మంట మొదలైపోయింది మామా బ్రో.
అరే అందరూ కింద భోగి మంట వేస్తుంటే వీడియో వైపు కూడా ఏం చేస్తున్నారా? పైకి కూర్చొని వీడియో తీస్తా. ఓ ఆ మంటలు చూసారా ఎంత పైకి వెళ్తున్నాయో. అప్పుడు అనుకున్నాను ఈ పైకి ఎక్కి వచ్చినాడు సింహం వచ్చిందా పరిస్థితి అని అనుకుంటున్నాను. అందులో సింహం వచ్చాడు. నాన్న నేను యాంప్లిఫైర్ పెట్టుకోండి మా ఎక్కకూడదమ్మా, ఒక సైడ్కి వాలిపోద్ది. ఎక్కడ కూర్చోద్దారు కూర్చోదు చాలా ఉంది. అదిగో ఇంకా అక్కడి నుంచి భోగి మంట వేసుకుంటా కొంచెం కొంచెం ఫైర్ అలా లేపుకుంటా వస్తున్నాము. అందులోకి సింహం డైనింగ్ టేబుల్ మీద టేబుల్ అంట అది ఉంటుంది కదా, అది తీసుకుని చేశాడు. దాని తర్వాత గ్యాప్ ఇవ్వల వచ్చింది. అదిగో సోఫాని, ఆ సోఫాని తీసుకున్నాను అంటే వాళ్ళిద్దరూ మోయట్లేదని ఇంకా బిగ్ డాడీను మామ తీసుకొచ్చారు. మధ్యలో డుమ్మకు వచ్చి మీరు పక్క రండి మామ నేను వస్తానని చెప్పి వచ్చి వేసిందనమాట. అదిగో మేము చేసిన హడావుడికి మా నాయనమ్మ కూడా నిద్రలేచింది. మా నాయన అదిగో పూర్ణిశ్రీ తీసుకెళ్తుంది అక్కడ కూర్చోబెట్టడానికి. అసలు భోగి మంటలు మా బ్రో అసలు ఎలా వస్తున్నాయి అంటే మనం వేస్తున్న ప్రతి ఒక్క దానికి హై రేంజ్ అనమాట. పైకి అలా వెళ్ళిపోతుంది. ఇంకా అదిగో పిల్లల్ని ఏమన్నాను, ఇదో పిల్లలందరూ భోగి మంటలో తాటాకులు వేస్తున్నారు. అది జంపు, అది ఇప్పుడు ఇంకా చిన్నగా తెల్లారుతుంది మా బ్రో. ఇంకా అందరూ రెడీ అయిపోతున్నారు. అంతలోకి సినిమా వాళ్ళు శబరిమల నుంచి వచ్చారు. అదిగో వెనక రమ్యక్క వెనక ఉన్నారు కదా, ఆయనే సినిమా. శబరిమల వెళ్ళి మార్నింగ్ వచ్చేసారు అనమాట. ఇంకా అయిపోయింది. మన వాళ్ళు ఇంకా డబ్బాలు చిన్నగా అన్నీ చేసేస్తున్నారు. ఇంకా మార్నింగ్ అయింది కదా, మార్నింగ్ అయిందంటే ఇంకా మన వాళ్ళు అందరూ రీల్స్ అవి ఇవి అన్నీ చేస్తా, డాన్సులు అన్నీ ఉంటాయన్నమాట. అదిగో అందరూ చేస్తున్నారు. మా అమ్మ టెక్నికల్లీ లాజికల్లీ అని వెంకి మామ పాట, ఇటు పక్క మా అక్క వాళ్ళు అది ఇంకో పాట. ఇదో చూడండి మళ్ళా మా గౌతమ్ వాళ్ళ అబ్బాయి అందరూ ఇంకా డాన్సులు ఎంజాయ్ చేశాను అనమాట. భోగి అంటే ఇలా మేము బాగా ఎంజాయ్ చేస్తాము మా బ్రో. మీరు కూడా చూడండి, పిల్లలు పెద్దవాళ్ళు అందరూ అట్లా ఎంజాయ్ చేస్తా డాన్స్లు వేస్తూ ఉంటాం. అదిగో చూడండి సింహం గిటార్ వాయిస్తున్నాడు అతన్ని పక్కన కూర్చోబెట్టుకొని. ఇంకా అక్కడ ఎంజాయ్మెంట్ అయిపోతుంది. ఇంకా ముగ్గులు స్టార్ట్ అయిందనమాట. బిగ్ డాడీ వాళ్ళ ఇంటి ముందు కోడలు ఇద్దరు వేశారు ముగ్గులు. ఇక్కడ వచ్చి మా చిన్ను వచ్చేస్తుంది, మా అమ్మకి హెల్ప్ చేస్తుంది ముగ్గు వేయడంలో. అదిగో మా బాబీ గారు ఆడు కూర్చొని ఫోన్ చూసుకుంటున్నాడు. నాకేం పని లేదు కదా బావా, అందుకని నేను ఫోన్ చూసుకుంటున్నాను. అదిగోండి మా బ్రో, ఇందాకటి నుంచి చిన్ను పరిజ్ఞ అమ్మ అందరు వేసిన ముగ్గు అయిపోయింది మా బ్రో. అదిగో కుండలు, దాని తర్వాత లోపల నుంచి పొంగలి ఇలా చేసేసింది మా బ్రో భోగి. ఇంకా అందరికీ భోగి పంట శుభాకాంక్షలు ఇందాక చెప్పాను కదా, అలా అయిపోయింది. దాని తర్వాత ఇంకా పూజ చేసుకున్నాం మా బ్రో. భోగి పండుగ రోజు చేసుకుంటాం కదా ఉదయాన్నే. అదిగో మా అమ్మ పూజ చేసేసింది. ఇంకా దాని తర్వాత మీరు చూడండి.
అందులోకి పూజ అయిపోయేటప్పటికి మా ఫ్రెండ్స్ వచ్చారు మా బ్రో. అదిగో డిఆర్కే గాడు, ఇందాకేమో మా యశ్వంత్ గాడు అనమాట. వీడు డిఆర్కే గాడి చిన్నప్పటి నుంచి ఫోటో దిగడం అంటే ఏదో ఇబ్బంది అనమాట, అందుకని దిగడు. అందుకని యశ్వంత్ గాడు గోల్ చేస్తున్నాడు రారా అని. ఇంకా ఉదయం అయిపోయినాక సాయంత్రం మా బ్రో పక్కన రోజు మనము అరిసెలు చక్రాలు అవన్నీ కావాలి కాబట్టి సాయంత్రానికి ఇంకా వచ్చి అరిసెలు తీసుకున్నాం చక్ర హాస్పిటల్ దగ్గర. దాని తర్వాత మార్కెట్ వచ్చేసాము మా బ్రో. మార్కెట్లో ఏమేమి తీసుకోవాలి, పూలు, పళ్ళు, చెరుకులు, భోగికాయలు అంటే రేగ్గాయలు అనమాట, అవన్నీ తీసుకోవడానికి వచ్చాము మా బ్రో. అదిగో మా అమ్మ పూలు తీసుకోవడానికి అక్కడికి వెళ్ళింది. అంతలోకి మనం ఈ కోలాహలాన్ని ఒకసారి మీ అందరికి చూపిద్దామని చెప్పి తీసుకొచ్చాను మా బ్రో. అదిగోండి మా అమ్మ పూలు తీసుకుంటుంది. ఈ రోజు వరకు అదిగోండి ఇందాక తీసుకొచ్చిన బంతి పువ్వులు ఇంకా సేపట్లో నేను వాటిని గుచ్చేసాను అనమాట. అదిగోండి బంతి పూలు ఫ్రెష్గా నీట్గా ఉన్నాయి. అదిగోండి దారం బెల్లం వేసాను. ఇంకా వాటిని కుట్టేసి ఇంకా మన ప్రతి ఒక్క గడపకి మనము పెట్టేసుకుంటే మా బ్రో పండగ కాబట్టి చాలా అద్భుతంగా ఉండింది మా బ్రో. అదిగోండి చూసేయండి చుట్టేశాను అన్నీ. ఇంకా మా అమ్మ వచ్చి కడుతుందనమాట. మనకి ముళ్ళేయటం రాదు మా బ్రో, అందుకని మా అమ్మ నీట్గా ముడేసేసి వాటికి కట్టితే మా బ్రో. ఎందుకంటే నాకు ముడేస్తామంటే మనకి చిక్కు ముళ్ళే వచ్చి కానీ మామూలు ముళ్ళు రావు మా బ్రో, అందుకే అలా చేసాము. అదిగో మా అమ్మ నీట్గా అన్ని గడపలకి కట్టేసింది ఆ పైకి కిందకి. ఇంకా సంక్రాంతి రోజు ఉదయం పక్కన రోజు పొద్దున్నే మా బ్రో ఇంకా మన గడపలకి అమ్మ నీట్గా పసుపు కుంకుమ ముగ్గు పెట్టి పూజ చేసేసుకొని నీట్గా అంటే ఇంకా పండగ సంక్రాంతి రోజు అసలు పండగ సంక్రాంతి రోజులో, అందుకని నీట్గా మనం పూజ చేసుకునే పండగ మా బ్రో. అన్నీ చేసుకుని అదిగోండి ఆకులు దాని ఆకులు మ్యాంగో లీవ్స్ అనమాట. తెలుగులో ఏమంటారో మీరు ఒకసారి కామెంట్స్లో మెన్షన్ చేయండి మా బ్రో. తెలియదని కాదు మీ అందరికి కూడా తెలుస్తుందని. అది దాని తర్వాత అదిగోండి చెరుకులు అన్నీ చేసేసి నేను డెకరేట్ చేశాను. దాని తర్వాత అందులోకి మా అమ్మ ఇక్కడ ముగ్గు కూడా కంప్లీట్ చేసేసింది మా బ్రో. అదిగోండి పతంగులు, దాని తర్వాత బసవన్న, దాని తర్వాత గుమ్మడికాయ, ఇంకా దాని తర్వాత పొంగలి, చెరుకులు అన్నీ అలా ముగ్గులో అంటే సంక్రాంతి రోజు ఏమేమి మనం చేస్తామో అవన్నీ మన ముగ్గులో వచ్చేసినాయి మా బ్రో. దాని తర్వాత తులసి కోట దగ్గర ఒక లోటస్ ఫ్లవర్ని వేశారు. చాలా బాగా వేశారు మా బ్రో. ఇంకా పూజ చేసేసుకున్నాం మా బ్రో. చేసుకోవాలి కదా పండగ రోజు, అలా పూజ కూడా చేసేసింది మా బ్రో మా అమ్మ. సంక్రాంతి పండుగ కాబట్టి ఇంకా మనం పంచా చొక్కా అనమాట అవన్నీ వేసుకునే అతనికి రామరాజ్యతి తీసుకొచ్చుకున్నాను కొత్త. ఇంకా దాని తర్వాత ఇంకా తాతయ్యకి నా మేనత్త బుల్లత్తకి వీళ్ళకి ఇంకా పూజ చేసుకునే టైం వచ్చింది మా బ్రో. అదిగోండి ఇంకా వాళ్ళకి పూజ చేసుకునే టైం వచ్చింది. అదిగోండి ఆకేసేసి వాళ్ళకి చేసిన ప్రసాదాలు ఇంకా వాళ్ళకి ఇష్టమైనవన్నీ వాటికి అక్కడ పెట్టేసుకోవాలి మా బ్రో. ప్రతి ఒక్కరికి అంటే తాతయ్యకి సపరేట్గా అత్తయ్యకి సపరేట్గా అదిగో పొంగలి, దానిలోకి పప్పు ముద్దపప్పు, దాని తర్వాత ఇద్దరికి నెయ్యి అక్కడ ఇక్కడ నెయ్యి, దాని తర్వాత పులిహార మా బ్రో. మళ్ళీ ఇక్కడికి వస్తావు కదా ఆపేది ఎందుకు? గంటలు పిసకాలైంది దాన్ని చేసిన దాన్ని. ఆడ ఆల్రెడీ ఆన్లోనే ఉంది. చూడండి గైస్, నన్ను తిట్లు పెడతా ఉంటారు వీళ్ళు. వీడియో తీసేది కాదు, ఇదే పెడతా నేను. అదిగోండి తాతయ్యకి అరిసెలు, అత్తకి అరిసెలు అలా పెట్టేసాం. అదిగోండి అరిసెలు పెట్టేస్తున్నాము. దాని తర్వాత కజ్జికాయలు, అత్తకి ఇష్టమైన కజ్జికాయలు, దాని తర్వాత తాతయ్యకి ఇష్టమైన వాము చక్రాలు, అత్తకి ఇష్టమైన మామూలు చక్రాలు, దాని తర్వాత అదిగోండి చెక్కలు, అల్లూరయ్య మైసూరుపాకు, దాని తర్వాత మూర్తి పాలకోవా స్వీట్లు, వాటి తర్వాత పాలకోవా స్వీట్లు, దాని తర్వాత ఇదిగోండి చూడండి కాజు ఐటమ్స్, కాజు బర్ఫీలు అనమాట.
అన్ని బర్ఫీలని పెట్టాము. దాని తర్వాత ఇదిగో సంక్రాంతికి చాలా ముఖ్యమైన స్వీట్ అనమాట, గుమ్మడికాయ స్వీటు, అందుకని పెట్టాము. అత్తయ్య కాబట్టి అత్తకి భోగి పళ్ళు అక్కడ పెట్టాము. దాని తర్వాత ఇంకా దీపారాజన చేసేస్తున్నాం మామ బ్రో. అత్తయ్యకనో తాతయ్యకి వాళ్ళకి అన్నీ పెట్టేసుకొని వాళ్ళకి ఇంకా సామ్రాన్ని వేసేసి దాని తర్వాత హారతి ఇస్తాం మామ బ్రో. ఎందుకంటే ఈరోజు పండగ కాబట్టి సంక్రాంతి వాళ్ళకి చేసుకునే పండగ మామ బ్రో. ఇది చాలా అంటే చాలా చక్కగా చేసుకున్నాము మామ బ్రో. మీరు కూడా ఎలా చేసుకున్నారో ఒకసారి మెన్షన్ చేయండి మామ బ్రో కామెంట్స్లో. మన ఇంటి వాళ్ళని ఇంట్లోకి తీసుకొచ్చి చెప్పాను. అది చూసారా ఒకసారి, కొబ్బరికాయ మొత్తం పువ్వు వచ్చింది టెంకాయ కొడితే, ఇంకా దానికి మించింది ఏమన్నా ఉంటుందా మామ బ్రో? మొత్తం కాయ మొత్తం పువ్వే ఉంది. చాలా అదృష్టం మామ బ్రో. అదిగో తాతయ్యకనో అత్తయ్యకి హారతి ఇచ్చేస్తున్నాము. అదిగోండి చూడండి మీరు కూడా. అసలు సంక్రాంతి పండగ అంటే మన దగ్గర నుంచి దూరంగా వెళ్ళిపోయి మనల్ని విడిచి వెళ్ళిపోయి మళ్ళీ పిలుచుకొని వాళ్ళని ఆనందంగా చూసుకొని వాళ్ళకి కావాల్సినవన్నీ చేసి దాని తర్వాత వాళ్ళకి గుడ్డలు పెట్టుకొని వాళ్ళని పూజించే రోజు మా బ్రో సంక్రాంతి. ఇంకా దాని తర్వాత మేము అత్తకి తాతయ్యకి ఇలా పూజ చేసేసి పెట్టాము మామ బ్రో. ఇంకోటి సంక్రాంతి అంటే రైతన్న పండగ మామ బ్రో. రైతన్నని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి, మన దేశాన్ని కాపాడుతుంది రైతన్న మామ బ్రో. దాని తర్వాత సైనికులు, వీళ్ళందరినీ మాత్రం మర్చిపోకుండా చూసుకోవాలి మామ బ్రో. అదిగోండి అత్తయ్య వాళ్ళకి పూజ చేసాము, ఇంకా మొత్తం అయిపోయింది మామ బ్రో. అదిగో నా అవుట్ఫిట్ మీరు చూసేయండి. దాని తర్వాత ఇంకా నేను కైట్స్ ఎగరేసాము మామ బ్రో పిల్లలతో కలిసి, మీరు చూడండి సరదాగా. సినిమా కష్టాలు పడుతున్న సాయి ఏం చేస్తున్నారా? కప్పుటి అమ్మో పోయి తుమ్మకి ఎగరేసింది, మనం ఊరే పట్టుకొని గిల్కిల్ కొడుతుంది. కాసేపటికి ఆ కైట్ కట్ అయిపోయింది. వైభవ్ గడి ఫ్రస్ట్రేషన్ చూడండి. ఇద్దరు కలిసి గాలి పడి నింపేశాడు రావణాసురుది. ఇది డాన్స్ చేస్తుంది. ఇద్దరు కలిసి ఎందుకు మరి డాన్స్ చేస్తున్నా? హ్యాపీ అంటరా? ఇదిగోండి మొత్తం పోయింది. ఇదిగోండి ఇంతలా వచ్చింది మొత్తం బాగొట్టి. రేపు కొత్త తీసుకున్నావు. అయ్యో నీ మీదే లేదమ్మా. రేపేద్దాం. ఇంకా ఆఖరి రోజుకి వచ్చేసాం మా బ్రో. కనుమ పండగ 3 రోజు పండగలో ఆఖరి రోజు వచ్చేసాం. అదిగోండి రథం ముగ్గు అనమాట. ఈరోజు దేవుళ్ళు మన ఇంటికి వచ్చే రోజు, దేవుళ్ళు పెద్దవాళ్ళు అందరినీ చూసుకొని వాళ్ళని చేసే రోజు మా బ్రో. సాయంత్రానికి దేవుళ్ళు వస్తారు, ఇంకా మనకి పారవేయటం జరిగింది. ఇదిగోండి తర్వాత పొద్దున్నే మార్కెట్కి వెళ్ళిపోయాం అనమాట. మార్కెట్ వెళ్ళిపోయి గోంగూర తీసుకొని దాని తర్వాత మటన్ షాప్కి వెళ్ళిపోయాం మా బ్రో. మటన్ షాప్కి వెళ్ళిపోయి మటను దాని తర్వాత చికెన్ కొట్టించాం మన వాళ్ళ షాప్లో. దాని తర్వాత ఇక్కడ ఫిష్ మార్కెట్కి వెళ్ళాను మా బ్రో. అదిగోండి ఆంటీ వాళ్ళకి ముందే ఫోన్ చేశాను, ఆంటీ ఫిష్ ఫ్రాన్స్ కావాలని చెప్పాను. అందుకని వాళ్ళ ఆంటీ వాళ్ళు అన్నీ నీట్గా చేసి పెట్టారు మా బ్రో. నేను బయటికి వెళ్ళి వచ్చేటప్పటికి మా షెర్లాక్ గారు చూడండి ఏం చేస్తున్నాడు. అప్ప కావాలా అబ్బా నిద్ర వస్తుందా? ఇంకా ఈ రోజు నుంచి 3వ రోజు మా బ్రో కనుమ పండుగ. దాని తర్వాత స్వామికి పూజ చేసాము. అక్కడ అయిపోయినాక ఇంకా అత్తయ్యకి తాతయ్యకి పూజ చేస్తాము అనమాట. వాళ్ళకి పూజ చేసి వంటలు చేస్తాము. మొత్తం వంటలన్నీ అమ్మే చేసింది మా బ్రో. ఇంకా అదిగోండి మటన్ కర్రీ, దాని తర్వాత గారెలు పెట్టేసాము. అలాగే ఇంకా రొయ్యల గోంగూర అనమాట. దాని తర్వాత అదిగోండి లెగ్ పీస్ పెట్టాము. దాని తర్వాత మటన్ దమ్ బిర్యానీ చేసాము మా బ్రో. ఇద్దరికి పెట్టేసాము. దాని తర్వాత ఫిష్ ఫ్రై మా బ్రో. ఫిష్ ఫ్రై ఫిష్ ఫ్రై అలా పెట్టేసాము. దాని తర్వాత కొంచెం అన్నం కూడా పెట్టుకోవాలి మా బ్రో. వాళ్ళు వచ్చి అదో పాయసం పెట్టేసాము. దాని తర్వాత రైతా పెట్టేసాము. దాని తర్వాత ఇదిగోండి ఉల్లిపాయలు ఇవన్నీ పెట్టేసి ఇంకా లాస్ట్లో ఆమ్లెట్ వేసేసి మా అమ్మ ఇచ్చింది మా బ్రో. ఇంకా నేను వాళ్ళకి సాంబ్రాణి వేసి ఒకటే దండం పెట్టుకున్నా, వచ్చే సంవత్సరానికి నన్ను గట్టెక్కించండి తాతయ్య అత్తయ్య అని చెప్పి దండం పెట్టుకున్నాను మా బ్రో. దాని తర్వాత మా అమ్మ కూడా సాంబ్రాణి వేసి అందరిది అదే కోరిక మా బ్రో, ఇదే జరగాలని. మీకు తెలుసు కదా ఏం జరుగుతుందనేది, అందుకని నేను కొంచెం దానిలో ఉన్నాను. దాని తర్వాత మా నాయనమ్మ కూడా వచ్చింది. వాళ్ళిద్దరూ మా నాయనమ్మ వాళ్ళ చిన్న కూతురు అంటే మా తాతయ్య మా చిన్న మేనత్త మామ బ్రో. ఇంకా ఇప్పుడు అది వేస్తుంది చూసారా, అది మా చిన్న మేనత్త బుల్లత్త వాళ్ళ మనవరాలు, అదిగోండి పూర్ణిశ్రీ. దాని తర్వాత
మా మా బుల్లత్త వాళ్ళ మనవడు ఇదిగోండి అచ్చం ఆమెలాగే ఉంటాడు, మా వైభగాడు. ఇంకా దాని తర్వాత మా విక్కీ బాబు అందరూ ఇంకా వేశారు. ఇదిగోండి ఇంకా ఆఖరిలో మా బామ్మద్ది వేసాడు. దాని తర్వాత నా మదలు చిన్ను ఆమె కూడా వచ్చి వేసింది. ఇంకా అదిగోండి ప్రసాదం పెట్టేసి ఇంకా వాళ్ళందరికీ దండం పెట్టుకున్నాము మా బ్రో. అదిగోండి అన్నీ చేసేసి వాళ్ళకి ఇచ్చి, అమ్మ సంతోషంగా రండి, అన్నీ విందు వినోదాలు అన్నీ చూసేసి హ్యాపీగా వెళ్ళండి, మమ్మల్ని జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పాను. దాని తర్వాత మా నాయనమ్మకి చీర పెట్టాము. దాని తర్వాత ఎందుకంటే మా అమ్మ చెప్పేది వాళ్ళు ఉన్నప్పుడు చూసుకో అయ్యా, వాళ్ళు వెళ్ళిపోయినాక అట్లా ఫోటోలో పెట్టాలని. అందుకని ఇదిగోండి మా అమ్మ వాళ్ళ నాన్న అయిన తాతయ్య, రమణయ్య తాతయ్య, ఆయనకు కూడా బట్టలు పెట్టాము. ఆయన దగ్గర కూడా ఆశీర్వాదాలు తీసుకున్నాను. దాని తర్వాత ఇంకా ఆఖరిలో మా అమ్మకి ఇంకా నేను ఉన్నాను అని చెప్పి నేను పట్టుకున్నాను అనమాట కాళ్ళు. ఇంకా చెప్పాను కదా ఎప్పుడు ఇంకా వదలలేము, అందుకని మా అమ్మ లేయ్యా ఏం కాదు అని చెప్పి లేపింది మా అమ్మ బ్రో. ఇంకా అయిపోయింది ఇంకా సంక్రాంతి. మీరు కూడా సంక్రాంతి ఎలా చేసుకున్నారో ఒక్కసారి నాకు చెప్పండి మా బ్రో. అందరికీ కనుమ పండుగ శుభాకాంక్షలు. ఇదిగోండి ముందు రమ్మ ఒకసారి. ఇగో అమ్మ గారెలు, దానికి మాంసం, దాని తర్వాత లెగ్ పీసు, ఆమ్లెట్, ఇదిగో గోంగూర రొయ్యలు, ఫిష్ ఫ్రై, దాని తర్వాత ఇవన్నీ వేసేసి మనకి అసలు నిమ్మకాయ ఉల్లిపాయ నిమ్మకాయ ఇవి వేసి పిండేసి మనం కుమ్మేస్తే ఉంటుంది మామ బ్రో. మీ అందరికి కనుమ పండుగ శుభాకాంక్షలు. ఇదేసి ఇది కుమ్మేయండి. ఇంకా 3 days హాలిడేస్ ఉండేసరికి మా వాళ్ళు మళ్ళీ పతంగులు ఎగరేస్తున్నారు. రే చెప్పు. విగ్గి గాలి లేదు, అయిపోయింది. ఆహా ఏందయ్యా రే కైట్ పాడైపోయింది కన్నా వదిలేదా. ఇంకా పక్కన రోజులు నిద్ర లేచేటప్పటికి ఊరంతా మంచితో కప్పేసింది మామ బ్రో. ఇంకా సంక్రాంతి సంబరాలు ముగిసిపోయినాయి. ఇంకా నేను వెళ్ళొస్తాను. బాయ్ బాయ్.